హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడు పూరీ చేసినా కానీ పూరీలు ఇలా బెలూన్లాగా పొంగాలన్నా కానీ పూరీ కూర కూడా మంచి రుచిగా కుదరాలన్నా కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇక నేను చూపించబోయే విధంగా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఫాలో అయిపోయి మీ ఇంట్లో ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించి చూడండి. మీకు ఖచ్చితంగా 100కి 100 మార్కులు వేసేస్తారు. అందులో ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు. అంత టేస్టీగా కుదురుతాయి అన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బెలూన్లాగా పొంగే పూరీలని, అలాగే హోటల్ రుచితో పూరీ కూరని మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పూరీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. ఈ 2 కప్పుల గోధుమ పిండికి మీకు 11 పూరీలు రెడీ అవుతాయి అన్నమాట. దాన్ని బట్టి మీరు కావాల్సినట్లుగా ఈ మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. సో 2 కప్పుల గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. అంటే 1 కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ చొప్పున వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి ఇలా 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వలన మనకి పూరీ అనేది పొంగింది అణిగిపోకుండా ఎక్కువసేపు అదే విధంగా పొంగి ఉంటుందన్నమాట. అందుకోసం ఇలా బొంబాయి రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఫస్ట్ ఈ బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె ఈ 3 కూడా ఈ గోధుమ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా నూనె వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి పూరీ అనేది నూనె పీల్చకుండా చక్కగా పొంగుతుంది అనమాట. సో ఇలా చక్కగా ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పూరీ పిండిని కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి. అంటే మరీ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదు అనమాట. కొంచెం గట్టిగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిండిని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. నాకైతే ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. మీకు కూడా ఎగ్జాక్ట్గా 1 కప్పు నీళ్ళే సరిపోవాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ పట్టొచ్చు, అలాగే కొంచెం తక్కువ కూడా పట్టొచ్చు అనమాట. చూసుకొని కలుపుకోండి. అది పిండి క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట నీళ్ళు అనేది. సో మొత్తానికి మనం పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ అంతా నూనెని వేసుకొని అంతా కూడా నూనె పట్టేలాగా ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా చక్కగా నూనె రాసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పూరీ పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనం రవ్వ వేసాం కదా, అందుకోసం ఈ పూరీ పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే రవ్వ కూడా చక్కగా నానిపోతుంది అనమాట. ఈలోపు మనం చక్కగా మంచి రుచితో పూరీ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పూరీ కూరని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, శనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. అండ్ అలానే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఈ పప్పుల్ని కొద్దిగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఒక 30 సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది. సో మనకి పప్పులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పూరీ కూరలో మనం కారం అస్సలు వేసుకోమన్నమాట. ఈ పచ్చిమిర్చి కారంతోనే పూరీ కూర అంతా కూడా రెడీ అయిపోతుంది. కాబట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని అండ్ అల్లం ముక్కల్ని వేసుకొని వీటిని కొద్దిగా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. సో మనకి పచ్చిమిర్చి అలాగే అల్లం అనేది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. ఈ పూరీ కూరలోకి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఈ ఉల్లిపాయల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి చక్కగా మంచి గులాబీ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వేయించుకోండి. అప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి అన్నమాట. సో మొత్తానికి మనకి ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా చక్కగా మంచి గులాబీ రంగులోకి వచ్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ ఆ క్యారెట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట. ఇలా క్యారెట్ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఈ క్యారెట్ని నూనెలో కొద్దిగా మగ్గించుకోండి. సో ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని మరలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ క్యారెట్ ముక్కలు అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకే మనకి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయి క్యారెట్ ముక్క చూసారా ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. మనం ఒక క్యారెట్ని ఇలా కట్ చేసి చూసామంటే ఈజీగా తునిగిపోవాలన్నమాట. ఈ విధంగా ఉడికించుకోవాలి. నీళ్ళు కూడా చక్కగా మనకి ఎగిరిపోతాయి అన్నమాట. సో క్యారెట్ ముక్కలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ముందుగానే నేను ఇక్కడ ఉడికించేసి పైన పొట్టు తీసేసుకొని ఇలా మ్యాష్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాను. మ్యాష్ చేసుకున్న ఈ 2 బంగాళాదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీ కోసం ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కర్రీ అనేది కొంచెం తుకుతుగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈ కర్రీ ఉడికేలోపు ఇలా ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు నీళ్ళను కూడా పోసుకొని ఈ శనగపిండి అనేది ఉండలు లేకుండా ఉండేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఎక్కడా కూడా చిన్న ఉండ కూడా లేకుండా శనగపిండిని బాగా కలుపుకోవాలి. చూసారా ఇలా చక్కగా కలిపేసుకొని ఈ శనగపిండి మిశ్రమాన్ని మనం ముందుగా ఉడికించుకుంటున్న కూరలోకి వేసుకోండి. ఈ శనగపిండి మిశ్రమం వేసుకునేటప్పుడు కూర అనేది చక్కగా ఉడుకుతూ ఉండాలన్నమాట. ఇలా శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఈ కూర అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాలకే మనకి కర్రీ చక్కగా ఉడికిపోతుంది. కాకపోతే మీరు కంటిన్యూగా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఈ శనగపిండి వేసాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం కలుపుకుంటూ ఈ శనగపిండి అనేది చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. సో ఒక 3-4 నిమిషాలకి మనకి కర్రీ అనేది ఇలా చక్కగా దగ్గర పడిపోయి శనగపిండి కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కర్రీ కన్సిస్టెన్సీ చూసారా మనకి ఇలా కొంచెం పలచగానే ఉండాలన్నమాట. మరీ చిక్కగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. అందుకోసం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూరీ కూరని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో ఒక 10 నిమిషాల తర్వాత ఈ గిన్నె మీద మూత తీసేసి పూరీ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని దీన్ని మీడియం సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా రౌండ్ బాల్ని అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని కొద్దిగా ప్యాటీ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇలా చిన్న ప్యాటీలాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. సో ఇలా రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీ కర్రని తీసుకొని ఈ చపాతీ కర్రకి కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి. మనం ఇది పొడిపిండి వేసుకొని ప్రిపేర్ చేసుకోమన్నమాట. ఇలా నూనెని అప్లై చేసుకొని అప్పుడు పూరీని చేసుకున్నారంటే మీకు నూనె అనేది చెడిపోకుండా ఉంటుందన్నమాట ఫ్రై చేసుకునేటప్పుడు. సో ఇలా చపాతీ కర్రకి చక్కగా నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని ఒక్కొక్కటి తీసుకొని దీన్ని మీడియం సైజులో పూరీలాగా ఒత్తుకోండి. పూరిని మరీ మందంగా కానీ మరీ పలుచగా కానీ ఒత్తుకోకూడదు. మరీ పలుచగా ఒత్తేసారు నూనెలో వేసినప్పుడు రంధ్రం పడి మనకి పూరి అనేది సరిగా పొంగదనమాట. అందుకోసం పూరీని మీడియం సైజులో మీడియం మందంగా ఉండేటట్లుగా ఒత్తుకోవాలి. అలాగే మరీ పెద్ద సైజులో కూడా పూరీలు ప్రిపేర్ చేసుకోకూడదు. పెద్ద సైజులో ప్రిపేర్ చేసుకున్నారంటే కడాయికి సరిపోకుండా ఉంటే మనకి పూరీ సరిగా పొంగదనమాట. సో చూసారా ఈ విధంగా ఈ సైజులో పూరీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలను కూడా పూరీలాగా ప్రిపేర్ చేసుకొని ఈ ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా అన్నీ కూడా చక్కగా పూరీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరీలను వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని నూనెని బాగా వేడి చేసుకోండి.
మనం ఎప్పుడైనా సరే పూరీలు వేయించుకోవడానికి నూనె అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు పూరి అనేది చక్కగా బస్సని పొంగుతుందన్నమాట. అదే మీకు నూనె సరిగా వేడవలేదనుకోండి, పూరి సరిగా పొంగదనమాట. సో నూనె బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని ఇలా ఒక్కొక్కటి వేసుకొని, ఈ పూరి వేసిన వెంటనే గరిటెతో ఇలా కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేశారంటే మనకి పూరి చూసారా చక్కగా ఇలా పైకి పొంగుతుందనమాట. గట్టిగా నొక్కకండి, గట్టిగా నొక్కారంటే దీనికి రంధ్రం పడిందంటే పూరి పొంగదనమాట. సో ఇలా కొంచెం స్లోగా ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే చక్కగా పొంగిపోతుంది. ఇలా పొంగిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి పూరి అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా చక్కగా వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. పూరీలు వేయించిన తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకోవద్దు. ఒకదాని మీద ఒకటి వేసుకున్నారంటే అవి అణిగిపోతాయి అన్నమాట. ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నారంటే మనకి పూరి అనేది ఎక్కువసేపు పొంగి అదే విధంగా ఉంటుందన్నమాట. సో చక్కగా ఇలా పూరీలను వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు కుర్మాతో సర్వ్ చేసుకొని చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఈ టిఫిన్ ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర 100కి 100 మార్కులు కొట్టేస్తారు. అందులో నో డౌట్ అనమాట. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా పొగిడారు అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.